నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. అయితే ఎస్సీ వర్గీకరణ పేరిట మందకృష్ణ మాదిగ గారు పోరాడుతూ ఉన్నారు గత 30 ఏళ్ళుగా. కానీ ఇందులో కొన్ని ఉపకులాలకి అన్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నది మాకు అన్యాయం జరుగుతుంది, కానీ మాకు ఏదైతే మాకు సి గ్రూప్లో ఉందో మమ్మల్ని అందులో ఉండి మాకు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. అన్న, ఏంటి మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరిట గత కొన్ని 30 ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నారు మీకు ప్రత్యేక ఉండాలని చెప్పేసి, కానీ ఏదైతే మీ సి గ్రూప్లో మీకు అన్యాయం జరుగుతుందని మీరు చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాము. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే వీళ్ళు జనాభా లెక్కనే 2011 ప్రకారం తీసుకోవడం వల్ల మా జనాభా 3707 మంది ఉన్నారు. దాని తర్వాత మాకు ఆ 3707 ఉండడానికి కారణం ఏంటంటే మాకు రెవెన్యూ అధికారులు కుర్వ బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి కుర్వగా సమాజంలో సొసైటీలో పరిచయం చేశారు మా కులాన్ని. అది కుర్వగా ముద్ర చేశారు. ఆ జనాభా అంతా 2011 సెన్సెస్లో బీసీగా నమోదైంది. ఇప్పుడు 2011 తర్వాత 2014లో సమగ్ర కుటుంబ కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడు సుమారుగా వీళ్ళ దగ్గర కమిషన్ దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం 55,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 15 టైమ్స్ పెరిగినారు. ఇంత జనాభాను పెట్టుకున్నప్పుడు వాళ్ళు 2011 సెన్సెస్ తీసుకున్నప్పుడు 2011లో మా స్థితిగతులు ఎంతనో మా జాబులు ఎంతనో చూస్తే మేము అత్యధిక వెనుకబడిన జాతిలో గ్రూప్ 1లోకి వస్తాం. కానీ మా గ్రూప్ అత్యధికంగా ఆ టాపర్ గ్రూపులోకి పోయినామంటే అర్థమైంది మా జనాభాను 3700 తీసుకోవడమే తప్పు జరిగిందని కమిషన్కి తెలియజేయాలనుకున్నాం. ఈ సి గ్రూపులో ఉండడం వల్ల మా జనాభా ప్రస్తుతం ఉన్న జనాభానిచ్చి మా జనాభా ప్రకారం మాకు ఈ పర్సెంటేజ్ ప్రకారం రిజర్వేషన్. అయితే ఎస్సీ వర్గీకరణ చేస్తున్న దాంట్లో మరి ఉపకులాలు అయితే మీ కులాలకి అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుంది? మరి అయితే మందకృష్ణ గారు చెప్తున్నట్టు అన్యాయం ఏం జరుగుతలేదు. జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనుకున్న దాంట్లో అన్యాయం జరుగుతుంది. మా జనాభాను 2011 సెన్సెస్ ప్రకారం చూస్తే 3000 ఉన్నారు. 2014 ప్రకారం చూస్తే 55,000 ఉన్నారు. ఇప్పుడు తీసుకుంటే 2 lakhs ఉన్నారు. ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు ఈ వేరియేషన్ పర్సెంటేజ్ దాంట్లో రావట్లేదు కదా, అది మాకు అన్యాయం జరుగుతుందని మా కులాన్ని చేర్చలేదు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి మరి ఈరోజు? మీరు లేటెస్ట్గా 2024లో సెన్సెస్ ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ గ్రూపులు చేర్చి ఆ పర్సెంటేజ్లు డిసైడ్ చేయాలని అంటున్నాం. ఈ గ్రూపులు ఉండడం వల్ల మాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే. చెప్పండి, మీరేం చెప్పండి. అదే సార్, మాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మా కులం కేవలం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. మాదాసి కురువ, మదారి కురువ. కృష్ణా పరివాహక ప్రాంతంలో కర్నూలు కానీ అటుపక్క ఉన్నారు. మాకు ప్రభుత్వము కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో చాలా మాకు జపం జరుగుతుంది. అధికారులు, కలెక్టర్లు కానివ్వండి, ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ ఎవరు పనిచేయడం లేదు. మాకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలంటే వాళ్ళు అసలు ఇవ్వడం లేదు. మాకు మెయిన్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మా కులానికి అన్యాయం జరుగుతుంది. చదువుకున్న పిల్లలకు కూడా ఈరోజు ఏం చేయాలన్న తోచని పరిస్థితిలో ఉంది మాది. కాబట్టి మాకు వెంటనే కుల ధృవీకరణ పత్రాలు వచ్చేటట్టు మేము షమీం అఖ్తర్ గారికి కూడా ఓ లెటర్ రాసినాము. మాకు గత జనాభా ప్రాతిపదికంగా పొందపరిచి రిజర్వేషన్లు చేసినందుకు మాకు అన్యాయం జరుగుతుంది. వాస్తవంగా అయితే మా జనాభా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సర్వే చేసిన ప్రకారంగా లెక్క చూస్తే 2 లక్షలు ఉన్నారు. మా 3500 జనాభాని చూపించినప్పుడు మేము సిలో ఉన్నప్పటికీ కూడా మాకు 2 లక్షల మందికి వచ్చింటే మాకు న్యాయం జరిగేదే. ఈరోజు మాకు అన్యాయం జరుగుతుంది. వాస్తవంగా అంటే 3500 మందిని చూపిస్తుంది ప్రభుత్వం. మేము 2 లక్షల మంది ఉన్నప్పటికీ ఇప్పటికీ జనాభా లెక్కల ప్రకారంగా 3500 మందిని చూపించడం వల్ల మాకు నష్టపోతున్నామనే భావన మాలోనే ఉంది. మాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంఆర్ఓ ద్వారా ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా కులపత్రాలు ఇచ్చే విధంగా మాకు ప్రభుత్వం మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఎస్సీ వర్గీకరణను మేము 100% స్వాగతిస్తున్నాం. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, దామోదర రాజనరసింహ గారు మంత్రి గారు కూడా చాలా బాగా ఈ యొక్క కాన్సెప్ట్ బాగా చేశారు. చేసినప్పటికీ మందకృష్ణ మాదిగ గారు కూడా ఇది కాదు అది కాదు అని ఆయన ఇంకా వెనుక ఇది చేస్తున్నాడు. లేట్ అయ్యేటప్పటికీ కులాలందరికీ కూడా అన్యాయం జరుగుతుందనే భావన అన్ని కులాల్లో ఉన్నాయి. అయితే ఇది వెంటనే ఈ కులగణన అనేది సరైన పద్ధతుల్లో ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి మా కులాలన్నీ కూడా ఈరోజు ఎవరు వ్యతిరేకిస్తలేమో ఈ కులగణని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఉపకులాలు కూడా, మాల కులాలు కూడా స్వాగతిస్తున్నప్పటికీ మందకృష్ణ గారు కొద్దిగా వెనకాడుగు వేస్తున్నారు. కాబట్టి ఈ కులగణన జరిగితే 11% రిజర్వేషన్ కావాలని కోరుకున్నా, కానీ అంత 9% ఇవ్వడం వల్ల అందుకే దీనివల్ల కొన్ని ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే దీని మీద పోరాడుతున్నామని అంటున్నారు సార్. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే వెనుకబడిన కులాలకు ఏవైతే ఉందో వారికి న్యాయం చేసిన తర్వాత మీరు అందరూ పంచుకోండి అని చెప్పింది. మాల కానీ మాదిగ కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ ముందడుగులనే ఉన్నారు. ఈ మిగతా ఉపకులాలకు ఏవైతే ఉందో ఆ ఉపకులాలని కొంతమంది మా దాంట్లోనే మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్న కులాలని
అందుకని షమీమ్ అఖ్తర్ గారు వాళ్ళందరూ ఎవరెవరు వెనుకబడితనంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ గ్రూప్లో చేర్చడం జరిగింది. మాకు కూడా దాంట్లో ఉన్న కులాల మేము సి గ్రూప్లోనే ఉన్నాం. ఇప్పుడు కూడా సి గ్రూపులో వేసారు. కాకపోతే మా జనాభా 3,500 చూపిస్తున్నారు, 2 లక్షలు ఉన్నది. కాబట్టి మా బాధ అంతా ఏంటంటే మేము అన్యాయపోతున్నది ఏంటంటే మాకు ఎక్కువ మందికి రావడం లేదు. అది మా బాధ. ఈ యొక్క కులగణన అనేది ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా, మన మంత్రి గారు దామోదర్ అన్న గారు వారు తెలంగాణని కూడా ఇదే విధంగా తెచ్చిండు. ఇదే విధంగా ఇప్పుడు కులగణన కూడా న్యాయబద్ధంగానే జరుగుతుంది. మంత్రి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలోనే తెలంగాణ వచ్చింది, ఆయన ఆధ్వర్యంలోనే కులగణన జరుగుతున్నందుకు మా కులాలందరూ కూడా సంతోషంగా ఉంది. దామోదర రాజనరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరీ ముఖ్యంగా మేము మా రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. మాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మా కులానికి మదారి కుర్వ కులానికి కులపత్రాలు ఇచ్చే విధంగా ఎంఆర్ఓ ద్వారా ఇచ్చే విధంగా చేసే వారికి మేము చాలా ధన్యులమై ఉంటామని రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.